సినిమా వచ్చి దాదాపు 14 ఏళ్ళు అయింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఈ సినిమాలో ఉన్న ఆల్బమ్ సాంగ్స్ కైనా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మంది ఈ సినిమా అంటే పడి చచ్చిపోతారు. ఆల్రెడీ మనం రిలీజ్ లో చూసాం. అదే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఆరెంజ్ మూవీ. ట్రస్టెడ్ గా చెప్తున్నా, రామ్ చరణ్ గారు చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ఫిల్మ్ అన్నది రామ్ చరణ్ గారు ఇంకెప్పుడు కూడా చేయకపోవచ్చు. కానీ వస్తున్నా పాయింట్ కి వస్తున్నా, ఆరెంజ్ సినిమాలో మనం ఏ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ చూసామో, ఎలాంటి సాంగ్స్ అయితే చూసామో, యాజ్ వెల్ యాజ్ గా అలాంటి గ్రాండ్ గ్రాఫిక్స్ ని ఇప్పుడు రామ్ చరణ్ గారు శంకర్ గారు కలిసి నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో అయితే చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన 2 సాంగ్స్ ఒక లెక్క అయితే, ఇక మీదట రాబోయే మెయిన్లీ థాట్ సింగిల్ ఏదైతే ఉందో, అంటే 28 వస్తుంది కదా, నానా హైరానా అనే సాంగ్. ఈ సాంగ్ అన్నది చాలా స్పెషల్ అని మూవీ టీం వాళ్ళు ఇచ్చిన హైప్ నార్మల్ కాదు. తమన్ గారే స్వయంగా చెప్పారు, ఇలాంటి డ్యూయట్ సాంగ్ కంపోజ్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం నా కెరీర్ లో అని. అండ్ ఈ సాంగ్ యొక్క లిరిక్స్ ని రాసిన అతను ఈ సాంగ్ చూసాక, నేను రాసిన లిరిక్స్ ఓ రేంజ్ లో ఉంటే, ఇంకా శంకర్ గారు చూపించే గ్రాఫిక్స్ విజువల్స్ మరో రేంజ్ లో ఉన్నాయి. దాంతో పాటు రామ్ చరణ్ గారు, కియారా అద్వానీ గారు వీళ్ళిద్దరు వేసిన స్టెప్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ స్టెప్స్ గా మిగిలిపోతాయని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. క్యాజువల్ గానే శంకర్ గారు తమ యొక్క సినిమాల్లో చిన్న బడ్జెట్ ఫిలిం అయితేనే హై రేంజ్ లో గ్రాఫిక్స్ ని అండ్ సాంగ్స్ విజువల్స్ ని చూపిస్తారు. అలాంటిది గేమ్ చేంజర్ బడ్జెట్ వచ్చేసి 350 crores అండ్ ఓన్లీ సాంగ్స్ కి పెట్టింది 100 crores వరకు. అంటే తమన్ గారు చెప్పినట్టు ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది, కేవలం సాంగ్స్ చూడడానికే మనం థియేటర్ కి వెళ్ళినా ఆశ్చర్యపడవసరం లేదు, మూవీలో ఏ స్టోరీ కూడా లేకపోయినా. అంటే సినిమాలో స్టోరీ ఉండదని కాదు, చాలా మంది నెబ్బగాలు కామెంట్స్ చేస్తున్నారు స్టోరీ ఉండదు అది ఇది అని. స్టోరీ గట్టిగానే ప్లాన్ చేశారు శంకర్ గారు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏమన్నారంటే, మీరు పెట్టిన 200 బడ్జెట్ కేవలం మీ సాంగ్స్ చూడడానికే సరిపోద్ది, ఎక్స్ట్రాగా మేము కంటెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇది పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ గానే అర్థమవుద్ది, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ గానే అర్థమవుద్ది. అంటే దీని అర్థం ఏంటంటే, సినిమాలో కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో సాంగ్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతే రేంజ్ అండ్ హైప్ లో ఉంటుందని తమన్ గారి ఉద్దేశం. రేపు ఈవినింగ్ వచ్చేసి ఈ సినిమా నుంచి రాబోయే థాట్ సింగిల్ యొక్క ప్రోమో దించుతారు. మేబీ ఇవాళ కూడా దించే అవకాశాలు ఉన్నాయి. నాకైతే ఇవాళ దించితే బాగుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ థాట్ సింగిల్ యొక్క ప్రోమో కోసం అండ్ ఫుల్ లిరికల్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ లో తోసేసి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.